భర్త తెలివైన వాడైతే ఇంటిని తొందరగా నిర్మించుకోగలడు. భార్య కూడా తెలివైనదైతే ఇల్లు కూడా తొందరగా నిర్మించుకోగలరు. ఇద్దరు తెలివైన వారైతే ఇంటిని ఓ మందిరంలా మార్చుకోవచ్చు. పిల్లలు కూడా తెలివైన వారైతే ఇంటిని స్వర్గంలా మార్చుకోవచ్చు. తల్లిదండ్రులు వెంట ఉన్నట్లయితే ఇల్లు స్వర్గం కంటే ఇంకా మంచిగా మారుతుంది. హలో ఫ్రెండ్స్, నేను మీ సతీష్ ముదిగొండ, మీ రిలేషన్షిప్ కోచ్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. కోపిష్టి భార్య ఉన్నట్లయితే ఇంటిని మంచిగా ఎలా మరల్చుకోవాలి అనే విషయంపై మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, పెళ్లి కాగానే భర్త కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. తనతో వచ్చిన భార్య ఇంట్లో అడ్జస్ట్ కావడానికి కొన్ని దారులు వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. తన తల్లిదండ్రులతో పాటు తనని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇంట్లో ప్రేమతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అంతేగాక తన కెరీర్ పై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తన భార్యకి చిన్న చిన్న విషయాల్లో కూడా కోపం వచ్చే అవకాశం ఉండే. చిన్న చిన్న సమస్యలకు కూడా కోపం తెచ్చుకున్నా ఇలాంటి సందర్భాలు భర్త ఆందోళన చెందే అవకాశం ఉంది. తనకు అర్థం కాదు, తన జీవితంలో సంతోషాన్ని ఆహ్వానించానా కష్టాన్ని ఆహ్వానించానా అని ఆలోచనలో పడిపోతాడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే తన కోపిష్టి భార్యను ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది నేర్చుకున్నట్లయితే తన జీవితంలో సంతోష జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మీరు ఆలోచించి ఈ కొన్ని టిప్స్ని ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, మీకు అనిపిస్తూ ఉంటుంది ప్రతి చిన్న చిన్న విషయానికి మీ భార్య కోపానికి గురవుతుందని. అప్పుడు మీరు మీ భార్యతో సామరస్యంగా ప్రతి చిన్న చిన్న విషయానికి మీకు కోపం ఎందుకు వస్తుంది అని అడిగి తెలుసుకోవాలి. మేబీ తన భార్యలో కొంచెం భయం ఉండొచ్చు, లేదా ఎక్కడి నుండో తెలుసుకొని వచ్చి ఉండొచ్చు. కొత్త ఇంటిలో ఎలా ఉండాలి అని అది అక్కడ తనకి అందుబాటులో లేక అలా ప్రవర్తిస్తుంది. ఇలాంటి విషయాలు మనం తనతో ప్రస్తావించినట్లయితే తను తన అభిప్రాయాన్ని బయటకు తెలుపుతుంది. ఇలా డిస్కస్ చేసినట్లయితే తన కోపం మెల్లిమెల్లిగా తగ్గే అవకాశం ఉంది. తను ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయదు. చాలామంది భర్తలు ఎలా ఆలోచిస్తారంటే, తన భార్య ఇంటి విషయాలన్నీ తనే చూసుకుంటుందని, ఇంటి వాళ్ళని బయట నుంచి వచ్చే వాళ్ళని. కానీ మీ సపోర్ట్ ఎంతైనా అవసరం ఉంటుంది. తన సమయాన్ని కేటాయిస్తూ మెల్లిమెల్లిగా తన సపోర్ట్ చేయడం, హ్యాండిల్ చేయడం నేర్చుకుంటుంది. తన కోపాన్ని కూడా తగ్గించుకుంటుంది. తన పనులను అప్రిషియేట్ చేస్తూ ఉండాలి అంటూ అభినందిస్తూ, తను మాట్లాడిన మాటలు అభినందిస్తూ ఉంటే మెల్లిమెల్లిగా తను మీతో చాలా దగ్గరగా అటాచ్మెంట్ అవుతుంది. మధ్యలో ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఈ అటాచ్మెంట్ వల్ల తన కోపాన్ని తగ్గించుకొని పాజిటివ్గా ఆలోచించే అవకాశం ఎంతైనా ఉంది. అందుకే మీ భార్యని సమయానుకూలంగా అభినందిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. పెళ్ళైన తర్వాత లేదా కొంతకాలం తర్వాత భార్యని అప్రిషియేట్ చేయడం మానేస్తారు. ఈ విషయాన్ని చాలా క్యాజువల్ గా తీసుకుంటారు. ఈ విషయమే భార్యకు కోపాన్ని తెచ్చే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మీ భార్య ఏదైనా విషయాన్ని మీతో చెప్పాలనుకుంటే మీరు చాలా ఓపికతో వినాలి, చాలా ఇష్టంగా వినాలి, కానీ ఎలాంటి సొల్యూషన్లు ఇవ్వకూడదు. ఇక్కడే చాలా మంది భర్తలు తప్పు చేస్తారు, కానీ చెప్పడం ప్రారంభిస్తారు, లేదా అందులో ఉన్నటువంటి తప్పులన్నీ తీసి ఎగతాళి చేస్తారు. మీ భార్య మీకు ఏదైనా విషయాన్ని చెప్పాలంటే ఆలోచించి చెప్పకుండా ఉండిపోతారు. మీతో దూరాన్ని ఏర్పరచుకుంటుంది. ఇలా బంధం నుంచి దూరం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య పొద్దు నుంచి సాయంత్రం వరకు చిట్టాపాటి గొడవలు జరిగినట్టయితే సాయంత్రం లోపల భార్యని శాంతపరచుకోవాలి. ఎప్పుడు కూడా పెంచే ప్రయత్నం చేయకూడదు. చాలామంది భార్యాభర్తలు ఒకరినొకరు మాట్లాడడం, దీనివల్ల బంధంలో దూరం ఏర్పడుతుంది. భార్యాభర్తల కోపం పెరుగుతూ పోతూ ఉంటుంది. ఎవరు కూడా గుర్తించలేని పరిస్థితి. భార్యని ఏదో రకంగా పరిస్థితులకు అనుగుణంగా భార్యని వీలైనంత తొందరగా శాంతపరచుకోవాలి. ఇంకో విషయం మాట్లాడుకున్నట్లయితే, తమ భార్యని ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు తనను అభినందిస్తూ ఉండాలని, ప్రతిసారి తన ఆలోచనలతో అప్రిషియేట్ చేస్తూ ఉండాలని కాదు. రెస్పెక్ట్ అంటే మీ భార్యతో చాలా సంతోషంగా మాట్లాడాలని, బయటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే సంతోషంగా
పాజిటివ్గా అభినందిస్తూ మాట్లాడాలి. తను చేసే పనులను అబ్జెక్షన్ చేయకూడదు. ఇలా అంటే తను బయటకు వెళ్ళాలని అనుకుంటుంది, లేదా తన మిత్రుల దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది. ఎందుకు అవసరం లేదు అనే విషయాలను అక్కడ మాట్లాడకూడదు. తను తన ఆలోచనల ప్రకారంగా మంచే చేస్తుంటుంది కాబట్టి తనకు సహకరిస్తూ ఉండాలి. ఇక్కడ మీరు అబ్జెక్షన్ చేసినట్లయితే ఇది తన కోపం తెచ్చుకునే అవకాశం ఉంది. అందుకని తన భార్యకు రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. ఇలా చేసినట్లయితే తన కోపాన్ని తగ్గించుకుంటుంది. అంతేకాదు భర్తకు కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తూ అభినందిస్తూ ఉంటుంది. ఇంకో విషయానికి వచ్చినట్లయితే భార్యతో విషయాన్ని షేర్ చేయడం మానుకోకూడదు. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ఎంగేజ్మెంట్ తర్వాత ప్రతి విషయాన్ని తనతో షేర్ చేసి కాలానుగుణంగా షేర్ చేయడం మానేయకూడదు. పెళ్ళైన తర్వాత కాలానుగుణంగా ప్రాముఖ్యతనివ్వడం, ఎక్కువ ధనాన్ని సంపాదించడంపై భర్త తన సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు. భార్య ఇంటి పనులన్నీ చూసుకుంటూ పిల్లల అవసరాలన్నీ ఏర్పాటు చేసుకుంటూ తన ఇంటి పనుల్లో బిజీగా ఉంటుంది. షేర్ చేసుకోవడం తగ్గించుకుంటారు. భార్య ఇంటి దగ్గర ఉంటుంది, భర్త ఎప్పుడు బయటనే ఉంటాడు. దీనివల్ల భార్యకు భర్తకు కనెక్షన్ తగ్గే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సందర్భాల్లో కూడా భార్య కానీ భర్త కానీ తమ విషయాలని షేర్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి సందర్భాలు ఇద్దరికి కోపాలు తగ్గే అవకాశం ఉంది. మనం ఇంకో విషయం తీసుకున్నట్లయితే భార్యను అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తూ ఉండాలి. అంటే ఏదో హిల్ స్టేషన్కి కానీ లేదా వేరే పట్టణానికి కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం తనని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళాలి. లంచ్కు లేదా డిన్నర్కు బయటకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే భార్యలు ఇంటి దగ్గర ప్రతిరోజు చేసే పనుల్లో చేయడానికి వెనుకపడరు, కానీ ప్రతిరోజు ఇంట్లోనే ఉండి బోర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజు ఇంటి దగ్గరే ఉండడం వల్ల మనసు చంచలానికి గురయ్యే అవకాశం ఉంది. కానీ మీరు అప్పుడప్పుడు భార్యని బయటకు తీసుకెళ్ళినట్లయితే మీ భార్య మీతో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక్కడ తన కోపం కూడా తగ్గించుకుంటుంది. ఫ్రెండ్స్, జీవిత మార్గంలో భార్య భర్తలు వెళ్తూనే ఉంటారు, కానీ చాలామంది ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోరు. జీవితంలో 20-25 సంవత్సరాలు సాగిన డైవర్స్ గురించి ఆలోచన ప్రసక్తి వచ్చే అవకాశం ఉంది. కానీ మనం ఇలాంటి పరిస్థితి ఎప్పుడు తెచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడే మన బంధంపై పనిచేయాల్సిన అవసరం, మన బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గట్టిపరచుకోవాల్సిన అవసరం కూడా ఉంది.